యెహోషువ గ్రంథంలోనే 7వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో సేవించుచున్న యెహోషువ, విశ్వాసం ఉంచుతున్న యెహోషువ, నిరీక్షణ ఉంచిన యెహోషువ, 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు 7వ వచనం, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింప చేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా 2-3 వచనాలు మీకు చెప్పొచ్చు. 10వ అధ్యాయంలో కూడా యెహోషువ ప్రార్థన చేస్తాడు. ఇలా చాలా మార్లు యెహోషువ ప్రార్థన చేసినట్టు మనకు కనపడుద్ది. ఇది ఒక్కటి మీకు ఎందుకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నానంటే, ఈ సందర్భాన్ని యెహోషువ ప్రార్థన చేసేవాడు, నిరీక్షణ కలిగి ఉండి ప్రార్థన చేసేవాడు. దేవునికి ప్రార్థన చేయటం మానేవాడు కాదు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, భయంకరమైనటువంటి ఇబ్బంది వచ్చి అంతకుముందు ఉన్నటువంటి దేశాన్ని అవలీలగా జయించారు. ఆ తర్వాత ఇంకొక దేశం వచ్చింది, అది చిన్న దేశం. పెద్ద దేశాన్నే జయించుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికే చిన్న దేశం అది. ఆ చిన్న దేశానికి అందరం ఎందుకులని కొంతమందిని పంపించాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు పరాజయం పాలై తిరిగి వచ్చారు. అది యెహోషువకు బాధ కలిగింది. అంటే దేవునికి మా మీద ఏదో కోపం వచ్చింది, మేము జయాన్ని పొందుకోకుండా అపజయం చూసామంటే మా మీద ఏదో దేవునికి కోపం వచ్చింది. ఆ కోపం ఏంటో తెలియాలి. వెంటనే ఏం చేశాడు తెలుసు యెహోషువ? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా రండి, దేవునికి ప్రార్థన చేద్దాం. ఏదో జరిగింది, మొత్తానికి మనం అపజయాన్ని చూసామంటే ఏదో జరిగింది. మన కుటుంబంలో కష్టం వచ్చిందంటే ఏదో జరిగింది. మన కుటుంబంలో ఇబ్బంది వచ్చిందంటే ఏదో జరిగింది. మనకేదన్నా అపజయం కలిగిందంటే ఏదో జరిగింది. మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. వచ్చేసారు, ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగారు. అయ్యా ఏందయ్యా పరిస్థితి అంటే దేవుడు బయలుపరిచాడు. ఇదిగో ఇశ్రాయేలీయుల్లో ఒకరు నాకు ఇష్టం లేని పని చేశారు. ఎవరయ్యా అని చీట్లేస్తే ఆకాను వంతు వచ్చింది. ఏం చేశాడయ్యా అంటే దేవుడు చెయ్యొద్దన్న పని చేశాడు. ఎరికోని దాటుతూ వస్తున్నారు, ఎరికోలో ఏ వస్తువు పట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. ఆకాను అనేటటువంటి అతనికి బంగారం బాగా కనపడింది, వస్త్రాలు బాగా కనపడ్డాయి. ఏదో బాగుండగా అని తీసుకున్నాడు, దాచిపెట్టుకొని వచ్చాడు. అంటే ఎవరు చూడట్లేదు అనుకున్నాడు, యెహోషువ చూడట్లేదు అనుకున్నాడు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అపజయం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, అపజయం రాగానే యెహోషువ చేసిన పని ఏంటి అంటే దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, మన జీవితాల్లో కూడా మనకేదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి. ఎందుకు వచ్చింది ప్రభువా? నేనేం చెప్పాలి? నేనేం చెయ్యాలి? ఎందుకు మా జీవితంలోనికి అపజయం వచ్చింది? అపజయం వచ్చిందంటే ఏదో కారణం ఉంది. మా మీద నీకు కోపం వచ్చింది. మాకు కష్టం వచ్చిందంటే ఏదో కారణం ఉంది. మా మీద నీకేదో కోపం వచ్చింది. ఏం కోపం అయ్యా? దయచేసి తెలియజేయి ప్రభు. మేము నరమాత్రులు, మా వల్ల కాదు, మేము తెలుసుకోలేం. నువ్వు తెలియజేయి ప్రభు అంటే దేవుడు తెలియజేశాడు. ఇదయ్యా, ఇది పరిస్థితి. ఆకాను బయటకు వచ్చాడు. అప్పుడు తెలిసింది యెహోషువకు, ఇదా ఈ కోపం మా మీద నుంచి పోవాలంటే ఏం చేయాలి ప్రభువా? వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఆకాను రాళ్లతో కొట్టి చంపిన తరువాత హాయి మీదకి వెళ్ళి ఈజీగా జయాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యెహోషువ దగ్గర మనం చూస్తున్నటువంటి లక్షణం ఏంటి అంటే, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే దేవుని మనస్సు తెలుసుకొనడానికి ప్రార్థనలో కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. ఏంటయ్యా పరిస్థితి ఏంటి? మాకెందుకు ఈ కష్టం నష్టం వచ్చింది అడిగాడు. ప్రభునందు ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేసుకునే మనస్సు ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి తెలియచేస్తాడు, మన పరిస్థితి ఏంటో తెలియచేస్తాడు. భవిష్యత్తులో ఏం జరగబోద్దో మనతో మాట్లాడతాడు. మనకు విజయాన్ని ఇచ్చి నడిపించే దేవుడు ఉన్నాడు. సేవించిన యెహోషువ, విశ్వాసముంచిన యెహోషువ, నిరీక్షణతో ఉన్న యెహోషువ, ప్రార్థించిన యెహోషువ. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు ఈ పాయింట్స్ మాత్రం మీ మనసులో పెట్టుకొని ఉన్నాడు జాగ్రత్తగా.
ఆ లక్షణాలు మీరు కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని కృప మీకు తోడై ఉంటుంది. చివరిగా 5వదిగా ఒకటి చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథంలో 11వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది ఇది. చిట్ట చివరగా మనం చూద్దాం. యెహోషువ లక్షణాలు మనకు చాలా కనపడుతున్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఈ 5 మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇందులో చిట్ట చివరిది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, మీ హృదయంలో పెట్టుకోండి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. ఆ మాట చూడండి, ఒకటియు అతడు చేయక విడవలేదు. ఒకటియు ఆయన చేయక విడవలేదు. మాట ఎంత బాగుంది కదా. ఒక్కటి కూడా చేయకుండా ఉండలేదు. దాని అర్థం యెహోవా మోషేకి చెప్పాడు, యెహోవా మోషేకి చెప్పాడు, మోషే యెహోషువకు చెప్పాడు. ఆ చెప్పిన దానిలో ఒక్కటి కూడా, అంటే మొత్తం చెప్పినది చెప్పినట్టు చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవునికి చాలా ఇష్టం. తన పిల్లలు చెప్పినది చెప్పినట్లుగా చేస్తే దేవుడు చాలా సంతోషపడతాడు. దేవుడు చాలా ఇష్టపడతాడు. వారిని బట్టి వారిని విడిచిపెట్టడు. అసలు ఆయనకున్న బలహీనత అదే. ఆయన చెప్పినది చెప్పినట్లు చేసే వారిని ఆయన విడిచిపెట్టడు, వారిని విడువడు, వారిని ఎడబాయడు, వారికి తోడుగా ఉండి వారిని పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అది యెహోషువ ఒక్కటి కూడా చేయకుండా ఉండలేదంట. ఆయన చెప్పిన దాంట్లో ప్రతిదీ చేశాడండి. సౌలు అనే రాజును చూస్తాం కదా మనం. ఇశ్రాయేలు రాజు, మొదటి రాజు సౌలు వెళ్ళి ఆ అమాలేకీయులను పూర్తిగా నాశనం చేసి రమ్మంటే ఈయన వెళ్ళి ఏం చేశాడు? కొన్ని క్రొవ్వినటువంటి ఎడ్లను, క్రొవ్విన జంతువులను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దేవుడు చెప్పింది ఏంది అంటే, ఎందుకు ఈ పోలిక చెప్తున్నానంటే, ఈయన ఒక్కటి కూడా తప్పిపోకుండా చేశాడు యెహోషువ. అక్కడ ఆయన సౌలు జీవితంలో మనం చూస్తే, అక్కడే కాదు, ఆ సందర్భంలోనే కాదు, ఇంకా కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని ఆ కార్యాలు చేశాడు సౌలు. అందుకనే తనకు తాను చనిపోవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు. తనకు తానుగా తన కత్తితో తానే పొడుచుకొని చనిపోయే పరిస్థితికి దిగజారిపోయాడు ఆత్మీయతలో సౌలు. యెహోషువ జీవితాన్ని మనం చూస్తాం. యెహోషువ చనిపోయిన విధానాన్ని మనం చూసాం ఇందాక. ఏ విధంగా అక్కడ కింద చూస్తే ఆయన ఎలా పాతి పెట్టబడ్డాడో చక్కగా, సమాధి కార్యక్రమం ఎంత బాగా జరిగిందో కూడా మనకి యెహోషువ జీవితంలో అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని ముగింపు యెహోషువది అంత బాగుంది, సౌలుది అంత బాగలేదు, నేను నిన్ను విడవనయ్యా, నీ దినములన్నిటినూ నీకు తోడుగా ఉంటే నడిపిస్తానయ్యా అని యెహోషువని ఎందుకు నడిపించాడు? యెహోషువ ఒక్కటి కూడా విడిచిపెట్టలా, చెప్పింది చెప్పినట్టు చేశాడు. సౌలు జీవితాన్ని మనం చూస్తే దేవుడు చెప్పింది కొంత చేశాడు, కొంత చేయలేదు. సగం చేశాడు, సగం చేయలేదు. సగం అంటే దేవునికి నచ్చదు. సంపూర్ణం అంటే దేవునికి నచ్చిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. సగం దేవునికి నచ్చదు. సంపూర్ణంగా చేయటం అనేది దేవునికి నచ్చింది. ఆయన పని ఏదైనా, ఆయన చెప్పింది ఏదైనా మనం సంపూర్ణంగా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి. సగం కాదు. ఏదన్నా కార్యాలు వచ్చినప్పుడు సగమేమో క్రైస్తవ్యం, సగమేమో హిందుత్వం కాదు, సగమేమో వేరే దానికి సంబంధించినటువంటి పద్ధతులు కావు. అర్థమవుతుందండి? పూర్తిగా మనం దేవుని పనిలో ఉండాలి, దేవుని పని చేయాలి. ఒక కార్యాల పట్టు కానివ్వండి, ఒక పని పెట్టుకున్నప్పుడు కానివ్వండి, ఒకటి చేస్తున్నప్పుడు కానివ్వండి. మనలో చాలామంది సగం, ఒక అడుగు అటు, ఒక అడుగు సగం దేవుని పని చేస్తాం, సగం ఈ లోక పద్ధతులు చేస్తాం. కాబట్టి మనం అలా ఉండకూడదు. సంపూర్ణంగా దేవుని పని జరిగించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ సంపూర్ణంగా చేశాడు, పరిపూర్ణంగా చేశాడు. అందుకనే యెహోషువని దేవుడు ఇష్టపడ్డాడు. యెహోషువ అంటే దేవుడు యెహోషువని బట్టి సంతోషపడ్డాడు. యెహోషువకు వాగ్దానాలు ఇచ్చాడు. యెహోషువ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మోషే తర్వాత అద్భుతంగా యెహోషువను వాడుకున్నాడు దేవుడు. మోషే కంటే గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు యెహోషువ పరిచర్యలో దేవుడు జరిగించాడు. మోషే జీవితంలో కూడా జరిగించాడు అద్భుతాలు.
అలా యెహోషువ జీవితంలో కూడా, యెహోషువ పరిచర్యలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మీకు తెలుసా, సృష్టిని ఆపాడు దేవుడు ఒకానొక సమయంలో. యెహోషువ ప్రార్థన విని సృష్టిని ఆపాడు, సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. ఆగు అన్నాడు యెహోషువ, ఆగిపోయినాయి సృష్టి. దేవునికి స్తోత్రం. ఎడు చెబుదాం హల్లెలూయా. చరిత్రలో ఒక రోజు లేదట క్యాలెండర్లో. అది ఏంటి అంటే, ఆ రోజు యెహోషువ ప్రార్థించి సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడంట. యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం పూర్తి అవ్వాలి. యుద్ధానికి ఉన్నటువంటి నీతి ఏంటి అంటే, సాయంత్రం సూర్యోదయం అయిన సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం చేయకూడదు, కత్తి ఎత్తకూడదు, కత్తి వాడకూడదు, ఎవరిని చంపకూడదు. అది యుద్ధంలో ఉన్నటువంటి నీతి. ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోతుంది, యుద్ధాన్ని ఆపాలి. శేషం మిగిలిన్నారు, ముగింపు అవట్లా. అప్పుడు యెహోషువ ప్రార్థించాడు, సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. ఆగిపోయారు వాళ్ళు ఆగిపోయారు. సూర్యాస్తమయం అవలా. వీళ్ళు యుద్ధం ముగించి ఆ శేషాన్ని పరిపూర్ణంగా సమూల నాశనం చేసిన తర్వాత అప్పుడు మరలా సృష్టి గదిలింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అది ఎలా జరిగిందో ఆ అద్భుతం రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక యెహోషువని అడగాలి. మరి సృష్టి ఆగిపోతే వీళ్ళు ఎలా కదిలి యుద్ధం చేశారో, చాలా అద్భుతం. అది మాత్రం దేవుని కార్యం, అది దేవుని అద్భుత కార్యం. ప్రభునంతులారా, కాబట్టి యెహోషువ అంత అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఇశ్రాయేలీలందరినీ నడిపించాడు వాగ్దాన దేశంలో, కనాను దేశంలో నాయకుడిగా ఉండి మోషే చనిపోయిన తర్వాత. ఎందుకంటే ఆయన సేవించిన విధానం, ఆయన విశ్వాసం ఉంచిన విధానం, ఆయన ప్రార్థించిన విధానం, ఆయన నిరీక్షించిన విధానం, ఆయన మాట విన్న విధానం అంత అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే, ఆయన విడవకుండా ఎడబాయకుండా మిమ్మల్ని నడిపించాలంటే, మీరు విజయాన్ని చూడాలంటే యెహోషువ కలిగి ఉన్నటువంటి లక్షణాలు మీ జీవితంలో కూడా కలిగి ఉంటే తప్పక మీరు గొప్ప కార్యాలు చూస్తారని పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఒక సేవకునిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు అర్థమైతే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మేము కూడా యెహోషువ మాదిరి ఆ విధంగా జీవించాలి ప్రభువా. ఒక చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన.